7 ఏప్రిల్ 2026 నాటి సైబర్ సెక్యూరిటీ న్యూస్ బ్రీఫింగ్కి స్వాగతం. ఈరోజు ప్రపంచవ్యాప్త సైబర్ ముప్పుల రంగం కొత్త కోణాలను సంతరించుకుంది. మొదటగా కీలక మౌలిక సదుపాయాల గురించి చూద్దాం. ఒక ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక కన్సార్టియం తన క్వాంటం నెట్వర్క్లో మొట్టమొదటి ప్రోటోకాల్ స్థాయి హైజాక్ను నివేదించింది. హ్యాకర్లు ఎంటాంగిల్మెంట్ స్పూఫింగ్ ద్వారా డేటాను తస్కరించారు. ఉత్తర ఐరోపాలో థర్మల్ సింక్ అనే కొత్త ముప్పు బయటపడింది. స్మార్ట్ హెచ్విఎసి సిస్టమ్స్ను వాడి ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ను కుప్పకూల్చడానికి హ్యాకర్లు ప్రయత్నించారు. సిఐఎస్ఏ అత్యవసర ఆదేశం 26 నుంచి 38 వరకు జారీ చేసింది. ఫాంటమ్ ప్రెసెన్స్ అనే లోపం ద్వారా హ్యాకర్లు హోలోగ్రాఫిక్ అవతార్లతో వర్చువల్ మీటింగ్ రూమ్స్లోకి చొరబడుతున్నారు. ర్యాన్సమ్వేర్ వార్తల విషయానికి వస్తే, క్లౌడ్ స్వీప్ గ్రూప్ ఇప్పుడు హైపర్వైజర్ స్థాయి పాయిజనింగ్కు పాల్పడుతూ ప్రభుత్వ డేటాను దొంగిలిస్తోంది. ఒక ప్రముఖ జెనెటిక్ రీసెర్చ్ ల్యాబ్ హ్యాక్ అయింది. లక్షలాది మంది DNA డేటాను బహిర్గతం చేస్తామని హ్యాకర్లు బెదిరిస్తున్నారు. లాజిస్టిక్స్ రంగంలో ఒక పెద్ద సంస్థ తన సెల్ఫ్ డ్రైవింగ్ ట్రక్కుల ఫ్లీట్ నిలిచిపోయినట్లు తెలిపింది. హ్యాకర్లు వీటిని మేల్కొల్పడానికి డబ్బు డిమాండ్ చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న AI ముప్పుల గురించి చూస్తే, సెల్ఫ్ కరెక్టింగ్ ఫిషింగ్ స్వాన్స్ తమ మెటాడేటాను ఆటోమేటిక్గా మార్చుకుంటూ ఫిల్టర్లను దాటేస్తున్నాయి. ఫిన్టెక్ ఆటోమేషన్ మాడ్యూల్స్లో రహస్య బ్యాక్ డోర్లు గుర్తించబడ్డాయి. ఇవి ప్రతి లావాదేవీలో 0.001% రహస్యంగా మళ్లిస్తూ మైక్రోథెఫ్ట్లకు దారితీస్తున్నాయి. ఆండ్రాయిడ్ సబాడిబుల్ సైఫన్ 28.0 అనే వైరస్ మనుషులకు వినబడని అల్ట్రాసోనిక్ పల్స్ ద్వారా యూజర్ ఎక్కడ ఉన్నారో గుర్తించగలదు. గ్లోబల్ ట్రెండ్స్ విషయానికి వస్తే, హోలోగ్రాఫిక్ మోసాలను అడ్డుకోవడానికి మల్టీమోడల్ అథెంటికేషన్ తప్పనిసరి చేయాలని G-7 నాయకులు చర్చిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ బ్యాంకుల కోసం పోస్ట్ క్వాంటమ్ ఇన్సూరెన్స్ను తప్పనిసరి చేయాలని ప్రతిపాదించింది. వ్యూహాత్మక చర్యలుగా ఎంటాంగిల్మెంట్ మానిటరింగ్ మరియు 3D లైవనెస్ వెరిఫికేషన్ను అమలు చేయడం చాలా ముఖ్యం. ముగింపుగా, హోలోగ్రాఫిక్ ఇంపర్సనేషన్ మరియు క్వాంటమ్ బ్రీచ్లు మీ సంస్థ సెక్యూరిటీని ఎలా ప్రభావితం చేస్తాయని మీరు భావిస్తున్నారు? ధన్యవాదాలు.